గాయ్స్ అందరు ఎలా ఉన్నారు? సో ఈ వీడియో వచ్చేసి హైదరాబాద్ నుంచి యాదగిరిగుట్ట అండ్ స్వర్ణగిరి అన్నమాట. ఇంకెందుకు లేట్, మరి లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ మనం యాదగిరిగుట్టకి వెళ్ళాలంటే మనకి బస్సెస్ అనేవి ఉప్పల్ నుంచి ఇంకా జేబీఎస్ నుంచి కూడా డైరెక్ట్ బస్సెస్ అవైలబుల్గా ఉంటాయి. మనం బస్సులో వెళ్ళొచ్చు, లేదు ఓన్ ట్రాన్స్పోర్ట్ ఉంది అంటే కూడా వెళ్ళొచ్చు. అండ్ ఒకవేళ మీరు వీకెండ్స్లో వస్తున్నట్టయితే ముందుగానే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ రష్ మాత్రం చాలా అంటే చాలా ఉంటుంది. పార్కింగ్ దగ్గర అయినా సరే, టెంపుల్ దగ్గర అయినా సరే మొత్తం జనాలు నిండిపోతారు. కొండపై వరకు బస్సు ఉంటుంది మనకి, అది కూడా ఎక్కడికే ఛాన్స్ ఉండకుండా చేస్తారు జనాలు. చూసుకొని రండి. మరి మనకి యాదగిరిగుట్ట వెళ్ళే దారిలోనే సురేంద్రపురి అని కూడా ఒకటి ఉంటుంది, అది కూడా కవర్ చేయొచ్చు మీరు కావాలనుకుంటే. అండ్ ఇక్కడ బస్ స్టాప్లో దిగిన తర్వాత కొండపైకి అనేవి బస్సెస్ ఉంటాయి, మనకి ఫ్రీ బస్సెస్, ఇవి అందరికీ ఫ్రీయే. ఇంకా మన ఓన్ ట్రాన్స్పోర్ట్ అనేది కొండపైకి తీసుకెళ్ళాలంటే 500 రూపీస్ పార్కింగ్ ఫీజు ఉంటుంది. లేదు నార్మల్ పార్కింగ్ అనుకుంటే 20 రూపీస్ ఉంటుంది, అది కొండ కింద ఉంటుంది. అక్కడ నుంచి మళ్ళీ మనం బస్సులో రావాలి కొండపైకి అనేది. ఇక్కడ మనం దర్శనం చేసుకోవడానికి 2 వేస్ ఉంటాయి, ఒకటేమో ఫ్రీ దర్శనం, ఇంకొకటేమో విఐపి దర్శనం. విఐపి దర్శనం టికెట్ వచ్చేసి 150 పర్ పర్సన్ అనమాట. అంటే లాంగ్ క్యూస్, పెద్ద పెద్ద లైన్స్ అనేవి ఏమి ఉండవు, డైరెక్ట్గా వెళ్ళిపోతాం అక్కడికి గోపురం ముందు వరకు. లేదు ఫ్రీ దర్శనం అయితే చుట్టూ చుట్టూ తిరిగి 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 వెళ్ళాలి, చాలా జనం ఉంటారు. వీకెండ్స్లో అయితే చూడండి ఎంత జనం ఉన్నారు ఇక్కడ. ఇక్కడ మెయిన్గా గుడి లోపల ఫోన్స్ అయితే అస్సలు అలో చేయరు, ఫోన్స్ కిందనే లాకర్లో పెట్టేసి వెళ్ళాలి. ఏమన్నా కొంచెం లగేజ్ ఉంటే తీసుకెళ్ళనిస్తారు, కానీ ఫోన్స్ మాత్రం అస్సలు అలో చేయరు, అది చిన్న ఫోన్ అయినా సరే. ఫోన్స్ అలో చేయకపోతే మరి అందరు ఫొటోస్ వీడియోస్ ఎలా తీసుకుంటారని మీకు డౌట్ రావచ్చు. ఎట్లా అంటే దర్శనం మొత్తం అయిపోయినాక మళ్ళీ మనము కిందకి వెళ్ళి ఫోన్ తెచ్చుకొని పైన ఫొటోస్ దిగాలి. అంత ప్రాసెస్ కావాలనుకుంటే వెళ్ళొచ్చు, లేకపోతే లైట్. లోపట గుడి మాత్రం చాలా బాగుంటుంది, మంచి ప్రశాంతంగా ఉంటుంది. అసలు వీక్ డేస్లో వెళ్తే మాత్రం ఒక హాఫ్ అన్ అవర్ అయినా సరే మేము మెల్లగా దర్శనం చేసుకొని ఇస్తారు. వీక్ డేస్లో మాత్రం 1 సెకండ్ 2 సెకండ్స్ కంటే ఎక్కువ చూడనియరు అసలు, అట్లుంటుంది రష్. ఇంకా ముసలి వాళ్ళు అలా ఎవరైనా విఐపి దర్శనంలో వెళ్ళాలనుకుంటే ఇట్లా గడ్డ ఎక్కన అవసరం లేదు, వాళ్ళకి చిన్న ఆటోస్ లాగా ఉంటాయి, దాంట్లో తీసుకెళ్తారు వాళ్ళు 10 రూపీస్ అలా ఇస్తే. మనము దేవుడి దర్శనం చేసుకునేటప్పుడు దేవుడు కనిపిస్తాడో లేదో తెలియదు, కానీ ఇక్కడ దర్శనం అయిపోయినాక బస్సు ఎక్కే టైంలో మాత్రం ఖచ్చితంగా కనిపిస్తాడు. ఏందా జనం అసలు బస్సు ఎక్కనివ్వరు, బస్సు రావడంతో వెళ్ళి దాని గుంపులు గుంపులుగా నించుంటారు. చూడండి అన్ని బస్సుల ముంగట ఫుల్ ఉన్నారు. ఏ బస్సు ఎక్కాలి మనం? పార్కింగ్ ఏమో ఇక్కడ 500 అంట. ఇంకా మేమైతే లాస్ట్కి ఏదో ఒక బస్సులో దూరేసి ఆ గుంపులో తర్వాతకి స్వర్ణగిరికి అయితే స్టార్ట్ అయిపోయినాం. ఇంకా యాదగిరిగుట్ట నుంచి స్వర్ణగిరికి డైరెక్ట్ బస్సెస్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి, చూసుకొని ఎక్కండి. స్వర్ణగిరికి లోపలికి వచ్చే దారి ఏదైతే ఉందో అది ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుంది, మొత్తం మట్టి మట్టి రోడ్డు ఉంటుంది. అండ్ తర్వాతకి ఎంట్రన్స్ లోపలికి అయితే వెళ్ళిపోదాము. ఇదే ఎంట్రన్స్. గుడి అయితే కొంచెం విశాలంగానే ఉంటుంది, చాలా బాగుంటుంది వైబ్ మాత్రం. ఇక్కడ మాకు యాదగిరిగుట్ట దర్శనం అయ్యే వరకే మధ్యాహ్నం అయిపోయింది. అండ్ ఫుల్ ఎండ, ఆ రోజు వర్షాకాలమే కానీ ఏంటి ఎండ ఇట్లుంది అనుకున్నాము. అండ్ లోపలికి ఎంట్రన్స్ అవ్వడంతోనే ఇక్కడ మొత్తం కాళ్ళు కాలిపోతున్నాయి అనమాట. అక్కడ నుంచి ఫోటో దిగుదామంటే కూడా అవ్వలేదు, ఇంకా దెబ్బ వీడియో తీసుకొని మెట్లయితే ఎక్కేసినాము. ఇంకా మెట్లు ఎక్కి పైకి వెళ్ళాలన్నమాట. ఇంకా మెట్లు ఎక్కేసి కాళ్ళు కడుక్కొని వెళ్తున్నాము. అప్పటికి గుడి క్లోజ్ అయిపోయింది అనమాట. 1:30కో 2:30కో క్లోజ్ అయిపోతుంది గుడి మాత్రము. అండ్ అప్పటి వరకు ఏం చేయాలని అనుకుంటే అక్కడ అన్నదానం జరుగుతుంది, అన్నదానం తినాలనుకునే వాళ్ళు అక్కడ కూడా వెళ్ళొచ్చు. డైలీ పెడతారో వీక్లీ అట్లా పెడతారో తెలియదు, కానీ మేము ఎప్పుడు వెళ్ళినా అన్నదానం అయితే జరుగుతూనే ఉంటుంది. కొంచెం కిందకి వెళ్ళాలి. ఇక్కడ మెయిన్ గుడి ఒక్కటే క్లోజ్ ఉంటుంది, ఇంకా బయట ఉన్న చిన్న చిన్న గుళ్ళు అవన్నీ కూడా ఓపెనే ఉంటాయి, క్లోజ్ ఏమి ఉండవు. సో ఆ గుడి ఓపెన్ అయ్యే వరకు ఇవన్నీ చూసుకున్న తర్వాత దర్శనం తీసుకోవచ్చు మనం దేవుడి దగ్గర. ఇంకా ఇక్కడ పెద్ద గంట అయితే ఉంది కదా, దీన్ని కొట్టడానికి కూడా కాంపిటీషనే. ఇంకా నేను కొట్టాలని కూడా తాడు గుంజుకుంటున్నారు అది కొట్టేది. ఇంత కాంపిటీషన్ ఎందుకో అర్థమవుతలేదు అసలు. ఇక్కడ చూడండి ఈ ఆంటీ అంకుల్ ఎంత క్యూట్గా వీడియో తీసుకుంటున్నారో మంచిగా. అందులో నాకు ఒక 1% అని ఉంటే బాగుండు కాన్ఫిడెన్స్, నాకు చాలా సిగ్గు. ఇంకా బయట ఉన్న గుడ్లని దర్శనం చేసుకున్న తర్వాత ఇట్లా కొంచెం మెట్లు దిగి వెళ్తే ఇక్కడ రీల్స్లో ఫేమస్ అని కనిపిస్తుంది కదా మనకు, నీళ్ళల్లో ఉంటాడు దేవుడు, అది ఉంటుంది అనమాట. అండ్ తర్వాతకి అయిపోయినాక బయటకు వచ్చేస్తే మళ్ళీ పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది. మీరు ఫస్ట్ అయితే యాదగిరిగుట్టకి వెళ్ళిన తర్వాత స్వర్ణగిరికి వస్తే మీకు టైం అనేది సెట్ అయిపోతుంది కరెక్ట్గా. లేదు స్వర్ణగిరి తర్వాత యాదగిరిగుట్ట అంటుంటే ఆ టైం అనేది అంత సెట్ అవ్వదు, ఎందుకంటే స్వర్ణగిరికి వెళ్ళే దారిలో అనేవి బస్సెస్ అయితే చాలా రష్ వస్తాయి, ఆపరు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకా యాదగిరిగుట్ట నుంచి అయితే బస్సెస్ అనేవి ఖాళీగానే ఉంటాయి కాబట్టి అక్కడి నుంచి రావచ్చు మీరు. ఇక్కడికైతే డైరెక్ట్ బస్సెస్ కూడా ఉంటాయి. ఇంకా ఫుడ్ విషయానికి వస్తే యాదగిరిగుట్ట దగ్గర అయితే హోటల్ ఉంది ఒకటి, కొండపైననే హోటల్. టిఫిన్స్ మీల్స్ అయితే అమ్ముతారు, టిఫిన్స్ అయితే బాగుంటాయి, మీల్స్ అయితే అసలు నేను సజెస్ట్ చేయను, అసలు బాగోవు.
అండ్ ఇంకా అంతే, ఇక్కడ ఏమి ఉండవు ఎక్కువ, కొనుక్కునే షాప్స్ అయితే ఉంటాయి. అవే ఇంకా పిల్లలు ఆడుకునే బొమ్మలు, దేవుడు బొమ్మలు, ఇంకా చిన్న చిన్న విగ్రహాలు అన్నీ ఉంటాయి. ఇంకా దేవుడి పూజ సామాన్లు కూడా ఉంటాయి. రేట్లు అనేవి వాళ్ళు ఎక్కువే చెప్తారు. గుడి దగ్గర అంటే ఎక్కువనే చెప్తారు, అది తెలిసిన విషయమే. కొనేటప్పుడు మీరు రేట్స్ అనేవి మాట్లాడుకొని చూసి కొంటే బాగుంటుంది. ఇక్కడ వచ్చింది నా కొబ్బరికాయతోని తిప్పలు, ఎంత కొడుతున్నా సరే పగలట్లేదు అసలు. అది ఏంది నా ఎక్స్ప్రెషన్ చూసి అర్థమవుతుంది మీకు పగలట్లేదు అనేసి. ఇంకా లాస్ట్కి నా కొబ్బరికాయ అయితే పగిలిపోయింది. ఇంకా ఆ టైంకి గుడి కూడా ఓపెన్ చేసిర్రు, మెయిన్ గోపురము. అక్కడికి కూడా ఫోన్స్ అనేది అలో లేదు అసలు. అక్కడ కూడా ఫోన్స్ అనేవి లాకర్లో పెట్టేసిన తర్వాతనే గుడి లోపలికి పంపిస్తారు. అండ్ ఫుల్గా చెక్ చేస్తారు అక్కడ గుడి లోపలికి వెళ్ళే ముందు కూడా. ఫోన్స్ అనేవి అస్సలు అంటే అస్సలు అలౌ చేయరు. లోపల మాత్రం చాలా బాగుంటుంది. వెంకటేశ్వర స్వామి కూడా ఉంటారు, అన్ని దేవుళ్ళు ఉంటాయి, కవర్ చేయొచ్చు. సో ఇది ఈ వీడియో. ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలని కూడా కామెంట్ చేయండి, నాకు కూడా ఒక ఐడియా వస్తుంది ఇలాంటి వీడియోస్ చేయాలి అనేసి చెప్పేసి. ఇంకా ముందు ముందు చాలా మంచి మంచి టెంపుల్ సిరీస్ రాబోతున్నాయి, చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.